బంగ్లాదేశ్ భారత్ పై అనేక రకాల విమర్శలు చేస్తూ అనేక రకాల నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్లోనే ఒక ఉద్యమాన్ని చేపడుతోంది. హిందువులపైన ముఖ్యంగా భారతీయులపైన చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ చేస్తున్న వారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక వ్యక్తి పైన చాలా దారుణంగా కొట్టడము, అతన్ని ఇబ్బందుల గురించడమే కాకుండా అటు రోడ్డు పైన వేలాడదీసి నిప్పంటించి డైరెక్ట్గా అగ్నికి ఆహుతి చేశారు. అందరూ చూస్తుండగానే ఆ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హై కమిషన్ను ముట్టడించారు విహెచ్పి నేతలు, హిందూ సంఘాలు. బంగ్లాదేశ్ భారతీయుల మరి జరుగుతున్నటువంటి దాడులపైన నిరసన వ్యక్తమవుతోంది. బార్కెట్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అడ్డుకున్నటువంటి పోలీసులతో విహెచ్పి హిందూ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టారు పోలీసులు. భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్యతో భారత్ బంగ్లా మధ్య మరింతగా ఉద్రిక్తత పెరిగింది. అయితే భారతీయుల టార్గెట్గా అక్కడ హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీపు చంద్రదాస్ని కొట్టి చంపి రోడ్డుపైనే చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంఘటనతో బంగ్లాదేశ్ పైన ఇక్కడి హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నాయి. పాకిస్తాన్ అండ చూసుకొని బంగ్లాదేశ్ రెచ్చిపోతోంది. బంగ్లాదేశ్ దమనకాండం సృష్టిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని కూడా ఢిల్లీలోనివే. బంగ్లాదేశ్ హై కమిషన్ కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం ముందు ఢిల్లీలో విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ అండ్ హిందూ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వీటన్నిటికీ ప్రధాన కారణం ఎందరికి తెలిసిందే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉంటూ అక్కడ జరిగినటువంటి ఉద్యమాలను అణిచివేయాలని చెప్పి కొంత పోలీసుల అధికారుల యొక్క అండదండలతో వారికి సపోర్ట్ ఇచ్చి వారికి ఆదేశాలు జారీ చేసి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నిరసనకారులని అంతమొందించింది, హతమార్చింది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్లో విచారణ చేశారు. ఆ విచారణ తగ్గట్టుగా షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో షేక్ హసీనా అక్కడ దేశం పారిపోయి భారతదేశంలో శరణార్థిగా ఉన్నారు. సో శరణార్థిగా ఉన్న తర్వాత ఈ శిక్ష ఖరారైంది. సో బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనాని తిరిగి వెనక్కి పంపించాలని చెప్పి పదే అడుగుతోంది. అటు నిరసనకారులు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఒక విషయం చూడండి, ఇక్కడ షరీఫ్ సౌదీ అనేటువంటి ఈ దుర్మార్గుడు, వారు ఎవరో తెలియదు, బట్ ఇక్కడ ఐ డూ వాంట్ మెన్షన్, ఇక్కడ దుర్మార్గుడు ఎందుకంటున్నానంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడెవడైనా హీఈస్ ఒక ఎనిమీ టు ఇండియా, వాడొక శత్రువు, వాడొక దుర్మార్గుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ డెఫినెట్గా యాప్ట్గా యూజ్ చేయాల్సిందే. సో షరీఫ్ సౌదీ అనేటువంటి ఈ వ్యక్తిని బంగ్లాదేశ్లో అక్కడ ఉండగా వాడు నిరసన తెలపగా ఎవరో ఒక నలుగురు వచ్చి వాడిని చంపేసి వెళ్ళిపోయారంట, గన్తో పేల్చి వెళ్ళిపోయారట. వాడిని చంపింది కూడా భారతీయులేనంట. ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఆశ్రయం తీసుకుంటారు పాకిస్తాన్ నుంచి, వాళ్ళు వచ్చి అక్కడ కృత్రిమ ఉద్యమాలు మొదలు పెడతారు. వీడితో ఇస్లామిక్ దేశంగా మార్చాలని చెప్పి కుట్రలు చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్తో చైనాతో చేతులు కలిపి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడు యూనస్. సో ప్రజెంట్ ఢిల్లీలో అటు బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి, అటు బంగ్లాదేశ్లో కూడా భారత్కి వ్యతిరేకంగా దాఖలు నినాదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ హై టెన్షన్ ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. ఎస్, మా ప్రతినిధి ఢిల్లీ హై కమిషన్ కార్యాలయం నుంచి నవీన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, సో ప్రెసెంట్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది? అటువైపు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కొంత హై టెన్షన్ ఉండగా ఇటు భారతదేశపు రాజధాని ఢిల్లీలో కూడా హై టెన్షన్ ఉంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా నినాదాలు చేసుకుంటున్నారు. అటు బంగ్లాదేశ్లో ఏకంగా భారతీయులకు సంబంధించినటువంటి వ్యక్తులపైన చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సో ఢిల్లీలో హై టెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్ గా నేను ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఇక ఒకసారి మీకు ఆ వీసాస్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బజరంగ దళంతో పాటు విహెచ్పి సంబంధించిన నేతలందరూ కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే బంగ్లాదేశ్ లో ఇటీవల భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు విహెచ్పి నేతలందరూ కూడా ఇటు బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు కూడా ఢిల్లీకి కూడా వచ్చినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ముఖ్యంగా ఇటు ఢిల్లీలోనే కాకుండా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ చెందినటువంటి హిందూ సంఘాల నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మాకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పూర్తి స్థాయిలో బారికేడ్ అవతల ఆందోళన చేస్తున్నటువంటి ఆ నేతలందరూ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే బంగ్లాదేశీలు ఇటు భారత్ పై చేస్తున్నటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున భారత సర్కార్ కూడా కొంత సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఆ బోలియే ఆందోళన. नमस्कार। ये जो हिंदुओं पे दुनिया भर में अत्याचार हो रहे हैं उसके खिलाफ प्रोटेस्ट है।
और विधर्मियों की सरकार है, वहां पर अपनी उनकी सरकार संभलती नहीं है, उनसे अपना देश संभल नहीं रहा और हिंदुओं पर अत्याचार कर रहे हैं। उनके यहाँ पर कोई भी दिक्कत आती है तो पीड़ित जो है हमारे हिंदू होते हैं। तो उसके लिए हम यहाँ पर ज्ञापन देने आए हैं, ये अंदर बैठे हैं यहाँ पर बांग्लादेशी एम्बेसी के अंदर। दे शुड टेक केयर ऑफ देयर कंट्री। ఖచ్చితంగా కూడా మేము హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లపై కూడా మేము అటాక్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాలు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నా ఇక్కడ రైట్ సైడ్ లో ఇది బంగ్లాదేశ్ హై కమిషన్ ఉన్నటువంటి ఆ భారీ గేట్స్ కేవలం 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా నిలిపివేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతిస్తలేదు. ఎందుకంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ మధ్య కూడా ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన ఇంకా ఉధృతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ హిందూ సంఘాలందరూ కూడా అంటే ఉదయం 10 గంటల నుంచే హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ అయితే ఢిల్లీలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ హై కమిషన్ పూర్తి స్థాయిలో మేము నేలమట్టం చేస్తాము. ఎందుకంటే హిందువులపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇది సరైనటువంటి కాదు. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పి తీరుతాం. ఇప్పటికైనా వారు మారకపోతే కూడా మేమందరం కూడా బంగ్లాదేశ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో వారిని నేలమట్టం చేస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలందరూ కూడా ఆందోళన కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ నవీన్, అంటే అటు బంగ్లాదేశ్ రాజధానిలో కూడా ఇటువంటి నినాదాలే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అంటున్నట్టుగా ఇండియన్స్ ఆర్ అక్కడ చెప్తున్నటువంటి ప్రతినిధుల మేరకి హిందువులపైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని రోడ్డుపైకి తీసుకొచ్చి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారంటేనే ఎంతటి ఆగ్రహావేశాలు వాళ్ళు వెలగక్కుతున్నారు భారతీయులపైన అర్థమవుతోంది. భారతదేశానికి వ్యతిరేక నినాదాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే రకమైన నినాదాలు కొనసాగుతున్నాయి. ఇందాక మీరు మాట్లాడించినటువంటి ఆ వ్యక్తితో కూడా మాటల్లో ఆగ్రహం కనబడుతోంది. ఇటు రెండు దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్లో కొంది. సో ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి? ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ కాకుండా ఉండిపోయింది? వాళ్ళ మెయిన్ డిమాండ్ వచ్చేసి షేక్ హసీనాని వదిలిపెట్టడమే. సో దానిపై ఇంతవరకు ఇక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అనే దాఖలాలు లేవు. ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఎందుకు సైలెంట్గా ఉందనుకోవాలి? ఖచ్చితంగా అంటే షేక్ హసీనా సంబంధించినటువంటి అంశాలతోటే ఇటు బంగ్లా భారత్ మధ్య కొంత ఉధృతమైనటువంటి పరిస్థితి నెలకొనే వైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా గతంలోనే భారత్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా షేక్ హసీనాని విడుదల కూడా చేయాలని చెప్పేసి కూడా వారు ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత భారత్ ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇప్పుడు కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా ఆ ప్రాంతాల్లో కూడా కొంత ఉద్రిక్త నెలకొంది. నిన్న లాఠీ చార్జ్ కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులపై కూడా నడి రోడ్డుపై దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన కూడా చోటు చేసుకున్నాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, భారతీయులపై జరుగుతున్నటువంటి దాడి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మరోవైపు చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా వారు ఆందోళన చేసేందుకు కూడా వారు ఇక్కడికి వస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కేవలం ఢిల్లీకి సంబంధించినటువంటి వారు కాకుండా ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడా ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఢిల్లీలో ఉన్నటువంటి హై కమిషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు ఇటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, ఇంకా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి కూడా చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ నవీన్, అంటే ఈరోజు ఉదయాన్నే హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ముందుగా మందిస్తున్నాము, ఆ తర్వాత సర్జరీ చేస్తాము అంటున్నారు బంగ్లాదేశ్కి. సో బంగ్లాదేశ్కి బార్డర్ షేరింగ్ ఏరియాలో అస్సాం కూడా చాలా కీలకమైన రాష్ట్రం. సో అక్కడ హిమంత బిశ్వ శర్మ మాట ఎలా అర్థం చేసుకోవాలి? మందిస్తున్నాము, ఆ తర్వాత సర్జరీ చేస్తాము. సో అంటే తన ఉద్దేశం ఏంటి? ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? ఎటువంటి యాక్షన్ ప్లాన్తో గవర్నమెంట్ సిద్ధంగా ఉంది? అంటే ఏ క్షణమైనా కూడా భారత్ ప్రభుత్వం ఖచ్చితంగా బంగ్లాదేశ్కి ఒక పెద్ద షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే భారత్ ప్రభుత్వం కూడా చాలా ఆలోచన చేసిన తర్వాతనే అడిగేటువంటి దిశగా భారత్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం అమిత్ షా నివాసం కూడా కొంత కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇంటర్నల్ గా ఉన్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీ సంబంధించినటువంటి వారితో పాటు ఇటు సరిహద్దులు ఉన్నటువంటి పోలీసు ఉన్నత స్థాయి అధికారులతో కూడా అమిత్ షా నివాసంలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి అంశాలపై చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ అంశాలని కూడా ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పేటువంటి విధంగా కూడా భారత ప్రభుత్వం సరైనటువంటి యాక్షన్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు
భారత్ ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఏ దేశానైనా కూడా ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మొదటిగా మౌనం పాటిస్తుంది. దాని తర్వాత ఒకసారిగా అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ గతంలో పాకిస్తాన్ సంబంధించిన అంశాలు కూడా మనం చూసాం. కానీ ఇదే తరహాలో బంగ్లాదేశ్ కూడా బుద్ధి చెప్పేటువంటి ఆ పరిస్థితులు మళ్ళీ మరికొద్ది గంటలు లేదా మరికొద్ది రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ బంగ్లాదేశ్ నుంచి భారత్కి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనుక డెఫినెట్గా పాకిస్తాన్ హస్తం ఉందనేది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది ముమ్మాటికి నిజం. అట్ ది సేమ్ టైం జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు కూడా బంగ్లాదేశ్ టు ఇండియా ఈ బార్డర్ మధ్యలో కొన్ని రోజుల పాటు తిష్ట వేసుకొని కూర్చున్నట్టు తెలుస్తోంది. చాలా వరకు రికార్డ్స్లో రా ఏజెన్సీలు కూడా మనం బయట పెట్టానట్టుగా మాట్లాడుకున్నాం. మనం కూడా చాలా అంశాలు పైన అనాలిసిస్ చేశాం. సో ఆ తర్వాత నుంచి కృత్రిమ ఉద్యమాలు మొదలయ్యాయి. సో అటు బంగ్లాదేశ్ వైపు నుంచి భారత ప్రభుత్వానికి ఎక్కడైనా లీగల్గా అంటే షేక్ హసీనా అప్పగించమని ఒక లెటరో యూఎస్ నుంచో లేకపోతే అక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు నుంచో తను ఎక్కడుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో అటువైపు నుంచి ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారంగా ఒక లెటర్ కానీ ఒక రిక్వెస్ట్ లెటర్ కానీ ఏదైనా వచ్చిందా? అంటే రీసెంట్ గానే యూనిస్ ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వాన్ని ఇతర దేశాలతో కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. కానీ భారత ప్రభుత్వం దానిపై ఎవరు ఎంత ప్రెజర్ చేసినా కూడా ఎవరితోటి ఎటు రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో భారత ప్రభుత్వం కూడా కరాఖండిగా వారు సమాధానం కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లాగిన తర్వాతనే సరైనటువంటి ఆ బుద్ధి చెప్పేటువంటి దిశ కూడా వారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ వెనకాల నుండి కూడా నడిపిస్తుందనే అంశాలు కూడా ఆల్రెడీ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ విభాగాలు కూడా కొంత సమాచారం కూడా సేకరించి ఇటు ఆ హోంశాఖ మంత్రికి కూడా వారు సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ అంశాలను కూడా పరిగణ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే దీనిపై యాక్షన్ ప్లాన్ ముందున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ఒకసారి మీరు చుట్టూ అక్కడ బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఎటువంటి హై టెన్షన్ ఉందో ఒకసారి ప్లీజ్ గో అరౌండ్ అండ్ షో ద విజువల్స్. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చుట్టూ చూపించే ప్రయత్నం చేయండి. చూపిస్తాను. నేను ఇక్కడ కొంతమంది ఆందోళనకారులు కూడా ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ప్లేకార్డ్స్ కూడా ఒకసారి చూపించేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నాను. అంటే అందరూ కూడా వారందరూ ఆందోళనకారులపై కలిసి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హిందూ సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు పెద్ద ఎత్తున ఒక ఫైర్ తోటి ఇక్కడ రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ హై కమిషన్ ని నేలమట్టం చేస్తాము. ఎందుకంటే హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను మేము సహించాము. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేటువంటి విధంగా మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి బస్సు కూడా అడ్డం పెట్టినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకొని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఈ బంగ్లాదేశ్ హై కమిషన్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారు ఈ రైట్ సైడ్ లో పూర్తి స్థాయిలో బస్సుని అడ్డం పెట్టి బారికాడ్స్ ఏర్పాటు చేసి 3 అంచెల బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి వారు కొన్ని లోపల కూడా అనుమతించట్లేదు. కానీ ఎట్టి పరిస్థితులు మాత్రం సాయంత్రం వరకైనా సరే మేము ఇక్కడనే ఉంటాము. ఖచ్చితంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడనే ఉండి ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఆ చుట్టూ చూపించండి. ఎటువంటి పోలీస్ హై టెన్షన్ ఉంది, పోలీస్ పహార ఏ రకంగా ఉంది, అక్కడ ఎంతటి స్థాయిలో జనం చేరుకున్నారు చూపించండి. ఎగ్జాక్ట్ గా ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడంతా ఉమెన్ పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఆందోళన చేసేందుకు వచ్చినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మీకు బస్ ఈతలో ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆందోళనకారులందరూ కూడా నిలిపివేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎస్, ఒక్కసారి మీకు పైనుంచి రిజల్ట్స్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఎవరిని ఆ దగ్గర కూడా అనుమతించట్లేదు. పెద్ద ఎత్తున ఆందోళనకారులందరూ కూడా ఆ రోడ్ ఆ బారికేడ్స్ అవుతున్నే వారిని ఆపివేశారు. ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఒక వివాదం రాజుకుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగి ఎక్కడికక్కడ జనం అంతా రోడ్లపైకి ఎక్కారు. ఇదే క్రమంలో కొంతమంది మైనార్టీలుగా అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన కూడా, అక్కడ హిందువుల శాతం కేవలం 7% మాత్రమే, 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో. అయితే హిందువులకి వ్యతిరేకంగా మైనార్టీలు, క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నినాదాలు కొనసాగించడం, వారిపైన ఒక ఇబ్బందికర సిచ్యువేషన్ క్రియేట్ చేయడంతో షేక్ హసీనా లిబరల్గా ఉండాలి, అందరినీ అలర్ట్ చేయండి, కంట్రోల్ చేయండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా వారిని అడ్డొస్తే వారిని పని పట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారట. దీంతో చాలామంది అక్కడ అంతమొందించారు పోలీసులు. దీంతో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అంటే తను అక్కడి నుంచి అలా జరిగినా, అంత స్ట్రిక్ట్గా వ్యవహరించిన, అంతమొందించిన తర్వాత కూడా అక్కడ పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనలు ఇంకా శృతిమించిపోయాయి, ఇంకా ఎక్కువైపోయాయి. షేక్ హసీనా
తన షేక్ హసీనా ఉన్నటువంటి కార్యాలయాన్ని, తన గదిని, తను ఉన్నటువంటి ఆ రూమ్తో పాటు అల్మారా, తను బట్టలు దాచుకునే అల్మారాని కూడా పూర్తిగా ధ్వంసం చేసి సోఫాలు ఎత్తుకెళ్లారు, డైనింగ్ టేబుల్స్ ఎత్తుకెళ్లారు, టీవీలు ఎత్తుకెళ్లారు, తన చీరలను తగలబెట్టారు. ఒక రకంగా ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి షేక్ హసీనా తప్పించుకొని భారతదేశానికి వచ్చి శరణార్థిగా మారిపోయింది. ఇక్కడ నన్ను కాపాడండి అని చెప్పి శరణార్థిగా వచ్చారు. సో భారత ప్రభుత్వం గతంలో తనకు అవకాశం ఇచ్చింది, ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చింది. తను ప్రస్తుతానికి భారతదేశపు సంరక్షణలోనే ఉన్నారు. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ఏం చేసిందనంటే కొంతమంది పిటిషన్ వేశారు. షేక్ హసీనా మా వాళ్ళ మరణానికి కారణమైంది, పోలీసులకి ఆదేశాలు జారీ చేసి చంపమని చెప్పింది, అది నిరూపితమైన నేపథ్యంలో తనకి మరణశిక్షను కూడా విధించారు. తనతో పాటుగా ఇంకొక ఆర్మీ ఆఫీసర్కి అండ్ ఢాకా పోలీస్ కమిషనర్కి కూడా శిక్ష పడింది. ఢాకా పోలీస్ కమిషనర్ మినహా ఇద్దరికి కూడా మరణశిక్షను విధించారు. సో మరణశిక్షను ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి షేక్ హసీనాను మా దగ్గరికి పంపించండి అని చెప్పి డైరెక్ట్గా యూనస్ ఎక్కడ కూడా, అంటే తాత్కాలిక ప్రభుత్వమైనటువంటి యూనస్ ప్రభుత్వం ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వానికి లేఖ రాసింది లేదు, రిక్వెస్ట్ చేసింది లేదు, అడిగింది లేదు. అక్కడ దేశస్తులతో కృత్రిమ ఉద్యమాలు చేపడుతున్నారు. పాకిస్తాన్ యొక్క దురాలోచనతో, పాకిస్తాన్ యొక్క ప్రోద్బలంతో ఇప్పుడు కృత్రిమ ఉద్యమాలు, అంటే ఆర్టిఫిషియల్, అదేదో ప్రజల ఎమోషన్ నుంచి వచ్చింది కాదు, పేడ్ ఉద్యమాలను నడిపిస్తూ బంగ్లాదేశ్ అక్కడ భారత్ వ్యతిరేకంగా కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ బంగ్లాదేశ్ ఉన్నటువంటి కొంతమంది ఇండియన్స్ పైన చాలా దమనకాండ సృష్టిస్తున్నారు, మహిళల పైన చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, వారిని దుర్మార్గంగా రోడ్లపై తీసుకొచ్చి జుట్టుపట్టి లాగి కొడుతూ ఉన్నారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక వ్యక్తిని నడి రోడ్డు పైన కొట్టి దాడి చేసి హతమార్చి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన సంఘటన కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా కూడా ఇంతటి హై టెన్షన్ కొనసాగుతూ ఉంటే ఎక్కడ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయినట్టు, లేదంటే అక్కడ ఇండియన్స్ పై దాడి జరుగుతుంటే సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టు దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ విద్యార్థి, అటు హిందూ సంఘాలు, కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ ఎదుటకు వచ్చి నిరసన చేపడుతున్న రకంగా ఆ కార్యాలయాన్ని కూల్ చేస్తామని చెప్పి కూడా వార్నింగ్లు ఇస్తూ నినాదాలు చేపడుతున్నారు. సో బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఢిల్లీలో హై టెన్షన్ కొనసాగుతుంది. ఒకసారి విజువల్ చూద్దాం. కొంతమంది హిందూ సంఘాల నేతలు ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చారు. వారేం మాట్లాడారో చూద్దాం. हिंदू हत्या बंद करो, हिंदू आज जो भी हो रहा है ये एक सोची समझी साजिश के तहत हो रहा है। इसके अंदर मुल्ला मुनीर की भूमिका सबसे ज्यादा है और साथ ही पाकिस्तान में बैठे हुए एक ऐसे शहबाज शरीफ को मैं कहूंगा जो कठपुतली है, वो सिर्फ एक ही चीज देखता है कि मैं गद्दी पे बना रहा हूँ। ये कमजोर शासनाध्यक्ष है। दूसरी बात ये भारत को अस्थिर करना चाहते हैं, जो होने वाला नहीं है। आज हिंदू सशक्त होकर अपनी बात कहना जानता है और हम बांग्लादेश ही नहीं, हम तुर्की को सबक सिखा चुके हैं। बारी बांग्लादेश की है, पाकिस्तान का नंबर भी अब आने वाला है। दिल्ली के अंदर जो आतंकवादी हमला हुआ उसमें आया हुआ RDF, हमें उसमें आया हुआ विस्फोटक भूलना नहीं चाहिए। ये बांग्लादेश से आया था। बांग्लादेश के आतंकवादी संगठनों ने ISI के साथ मिलकर ये साजिश रची थी। आज जो भी वहाँ हो रहा है, एक नजूमिया वहाँ बैठा है जिसका नाम है यूनुस, और यूनुस अपने आप में किसी हिजड़े से भी गया बीता नाली का कीड़ा कहूंगा मैं तो, जो इस तरीके का नरसंहार करा रहा है और आंख बंद करके बैठा है। हम आज इस यूनुस के सहित बांग्लादेश एम्बेसी को छूट देने का जज्बा रखकर आए हैं, लेकिन ये तो भारत सरकार की सहिष्णुता है कि उन्होंने हमें 100 मीटर पहले ही रोक दिया है। लेकिन फिर भी मैं आपके चैनल के माध्यम से कहूंगा, सुधर जाओ बांग्लादेश, बारी अब तुम्हारी है। పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద హిందూ సంఘాలతో పాటు విహెచ్పి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, విజువల్స్ లో కనిపిస్తున్న భారీ గేట్ల కూడా పోసేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడికి చేరుకొని బంగ్లాదేశ్ హై కమిషన్ ని ముట్టడించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. భారీ గేట్స్ ఎక్కి లోపలికి చుచ్చుకొచ్చేటువంటి విధంగా ఇటు బిఎస్పీతో పాటు బజరంగ్ దళ్ సంఘాలందరూ కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులందరూ కూడా వారిని ఆపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్ లో భారతీయులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా ఖచ్చితంగా బంగ్లాదేశ్ కి బుద్ధి చెప్పేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బిహెచ్పి సంఘాలు కూడా వారు ఇక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి విజాస్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా భారీ గేట్స్ కూడా కోసివేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో బంగ్లాదేశ్ కి బుద్ధి చెప్పుతాము, బంగ్లాదేశ్ భారత్ పై వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా వారు చూస్తున్నాము. ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం పెద్ద ఎత్తున హిందూ సంఘాలందరూ కూడా బంగ్లాదేశ్ హై కమిషన్ వద్దకి లోపలికి తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాను. ముఖ్యంగా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఒకసారి చూస్తున్నాము. ఇది ఎగ్జాక్ట్ గా బంగ్లాదేశ్ హై కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూస్తున్నాం. మొత్తానికైతే ఇటీవలే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అల్లర్లతో పాటు భారతీయులపై జరిగినటువంటి దాడి, ఒక వ్యక్తిని చేసినటువంటి సంఘటనతో ఈ యొక్క ఆందోళన ఉధృతంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఢిల్లీలో కాకుండా బంగ్లాదేశ్ సంబంధించిన కార్యాలయం ఎక్కడున్నా కూడా అక్కడ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా బంగ్లాదేశీలకి వారికి మేము బుద్ధి చెప్పుతాం ఖచ్చితంగా అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి తెలుపుతుంది. माता की यूनुस सरकार होश में आओ, कट्टरपंथी होश में आओ, हिंदू हत्या बंद करो. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.